హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. 1 కప్ పంచదార తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్యారమలైజ్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలని గోల చేసినప్పుడు బయట బేకరీ ఐటమ్స్ అలవాటు చేయకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ చేసివ్వండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలానే హెల్తీగా కూడా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. కలర్ చేంజ్ అయింది చూసారా? ఆల్మోస్ట్ మన క్యారమెల్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ బ్రెడ్ పుడింగ్ అనేది ఒక 4-5 ఐటమ్స్తో చేసేయచ్చండి. ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేయచ్చు. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఇంకా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు క్యారమెల్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఎగ్ తినని వాళ్ళు ఎగ్ని స్కిప్ చేసేయండి. వితౌట్ ఎగ్ కూడా బ్రెడ్ పుడింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందంట. నాకంతగా తెలియదండి, నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 గ్లాస్ పాలు, 2 టేబుల్ స్పూన్స్ పంచదార, అలాగే 4 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని లంప్స్ లేకుండా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ పుడింగ్ అనేది డిఫరెంట్ టైప్స్గా చేసుకోవచ్చండి. చాలామంది కస్టర్డ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ వేసి ట్రై చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. బట్ నేను ఈ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంట్లో ఉన్న వస్తువులతో అయిపోతుంది కదా అని. నెక్స్ట్ టైం వేరేలా ట్రై చేద్దాం కొత్తగా. ఇప్పుడు స్టీమ్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్న బ్రెడ్ పుడింగ్ని అందులో పెట్టేసి 30 to 40 మినిట్స్ వరకు మూత పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాతకి మూత తీసుకుని చెక్ చేసుకుంటే మన క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయింది. పుడింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందో లేదో తెలవాలంటే ఒక టూత్ పిక్ తీసుకొని మధ్యలోకి ఇలా పొడిచి చూడండి. టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా స్టీమ్ అయినట్లు అర్థం. ఆ క్లిప్ యాక్చువల్గా మిస్ అయింది. ఇప్పుడు మన పుడింగ్ని ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఎలా వస్తుందో ఏంటో, అసలు మంచిగా కుదిరిద్దో కుదరదో అని అనుకుంటూ ఉన్నాను. బట్ పర్లేదు, బాగానే వచ్చింది. షేప్ ఒక్కటి కొంచెం అటు ఇటు అయింది. ఇప్పుడు 1-2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అవును, ఇంతకీ మీలో ఎంతమంది పుడ్డింగ్ ట్రై చేశారు? టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్ చేసి చెప్పేయండి. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, బట్ టేస్ట్ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా వచ్చిందండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.